డీటెయిల్స్ చూస్తే జగ్గంపేట జనసేన రెబల్ అభ్యర్థి సూర్యచంద్రకు ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. నిబంధనల ప్రకారమే గాజు గ్లాస్ కేటాయించామని అధికారులు తెలిపారు. జనసేన నుంచి సీటు ఆశించి భంగపడ్డ సూర్యచంద్ర స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కావలి స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ కు కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. గాజు గ్లాస్ గుర్తుతో పసుపులేటి సుధాకర్ ఎన్నికల బరిలో నిలవనున్నారు. గాజు గ్లాస్ గుర్తు రావడంతో పసుపులేటి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. 2019లోనూ జనసేన నుంచి ఇదే గుర్తుతో పోటీ చేశారు సుధాకర్. స్వతంత్ర అభ్యర్థిగా కావలిలో తన గెలుపును ఎవరూ ఆపలేరని, గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం సంతోషకరమని పసుపులేటి అన్నారు. ముగ్గురు అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తు కావాలని అడగడం జరిగింది. మొదటి ప్రాధాన్యత ఫస్ట్ ప్లేస్ లో ముగ్గురు అభ్యర్థులు కోరడం జరిగింది. దాంట్లో నేను ఒకరిని. ఈరోజు ముగ్గురు అభ్యర్థులకి కూడా అభ్యర్థుల్ని ఆర్ఓ గారు, ఎన్నికల అధికారి వారు లాటరీ తీయడం జరిగింది. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆ లాటరీలో కూడా ముగ్గురులో నాకే రావడం ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే దేవుడు మా కష్టాన్ని గుర్తించాడు. ఎన్ని లక్షల సార్లు ప్రజలందరినీ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుని ఈ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్ళిన మనుషులు మేము, నా భార్య శ్రీదేవి, నేను. జగ్గంపేట నియోజకవర్గంలో ఈ గాజు గ్లాస్ గుర్తుని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా నాతో పాటు రాత్రి పగలు తిరగడం జరిగింది. మరి భగవంతుడు కరుణించాడు, ప్రజలు ఆశీర్వదిస్తారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గాజు గ్లాస్ గుర్తుతో అఖండమైన మెజార్టీతో గెలిచి సామాన్యుడి గెలుపు, జగ్గంపేట నియోజకవర్గ గెలుపు అని చెప్పి తెలియజేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. జగ్గంపేట జనసేన రెబల్ అభ్యర్థి సూర్యచంద్రకు ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వారికైతే గాజు గ్లాస్ గుర్తును ఈసీ కేటాయించినట్లుగా తెలుస్తోంది. మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రైట్, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు నామినేషన్ల ఉపసంహరణ అయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈరోజు ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే బరిలో ఉన్నారో వారందరికీ కూడా ఇటు గుర్తులు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే దారితీస్తుంది. గతంలో ఏదైతే జనసేన పార్టీకి సింబల్గా ఉన్నటువంటి గాజు గ్లాస్ ప్రస్తుతం టీడీపీని వెంటాడుతుంది. ఇండిపెండెంట్లుగా స్వతంత్ర అభ్యర్థి బరిలో దిగినటువంటి కొంతమందికి గాజు గ్లాస్ సింబల్ రావడంతో ఒక్కసారిగా కూడా ఓటు ఏదైతే ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇది ప్రస్తుతం ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి కావలి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి బరిలో దిగినటువంటి పసుపులేటి సుధాకర్ కు గాజు గ్లాస్ కేటాయించడంతో కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పసుపులేటికి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా గతంలో ఆయన గాజు గ్లాసు జనసేన పార్టీ నుంచి ఆయన ఏదైతే పోటీ చేశారు, అప్పట్లో దాదాపు కూడా ఫస్ట్ టైం ఆయన ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితిలో 10,000 పైగా కూడా ఓట్లు ఆయన చిల్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైతే ఆయన పోటీ చేయాలని అది ఏదైతే ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ప్రస్తుతం టీడీపీ నుంచి ఆయనకు టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి బరిలో దిగిన పసుపులేటి ప్రచారంలో ముమ్మరంగా దూసుకెళ్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిలో బరిలో దిగినటువంటి పసుపులేటి సుధాకర్ కు ఏదైతే అపురూప స్పందన అయితే లభిస్తుంది, ఘన స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పల్లెపల్లెలో పసుపులేటి సుధాకర్ తిరుగుతూ ఏదైతే ఆయన చేసినటువంటి సేవ ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితిలో ఈ రోజు ప్రధానంగా ఓట్
ఏదైతే గాజు గ్లాస్ గుర్తుని స్వతంత్ర అభ్యర్థి బరిలో దిగినటువంటి పసుపులేటి కేటాయించడంతో ఒక్కసారిగా కూడా కావల్లో రాజకీయం హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కావ్య కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. సో కూటమికి సంబంధించినటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ, సో ఇక్కడ సైకిల్ గుర్తు ద్వారా కావ్య కృష్ణారెడ్డి పోటీలో ఉంటే గాజు గ్లాస్ ఆ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాస్ ఈసారి స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నటువంటి పసుపులేటి సుధాకర్కు కేటాయించడంతో ఒక్కసారిగా కూడా ఇటు పసుపులేటికి సంబంధించినటువంటి కార్యకర్తలో ఒక ఆనందోత్సాహం అయితే కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా గెలుపు మాదే అంటూ పసుపులేటికి సంబంధించినటువంటి కార్యకర్తలు అయ్యుండొచ్చు, వర్గీయులంతా కూడా ఆనందోత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో కూడా పసుపులేటి సుధాకర్ అఫీషియల్గా ఈ గుర్తు కేటాయించి ఏదైతే గుర్తు వస్తుందో ఆ తర్వాత ఆయన మీడియా ముందుకు కూడా రాబోతున్నారు. ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం వెనకాల కూడా ఆయనకి పూర్తి స్థాయిలో ఏదైతే దైవం సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆయనకే ఉన్నట్టుగా ఇప్పటికే ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి బరిలో దిగిన పసుపులేటి సుధాకర్కు మరోసారి గాజు గ్లాస్ స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నటువంటి గాజు గ్లాస్ రావడంతో ఒక్కసారిగా కూడా ఇటు కావలిలో సంబరాలు అంబరాలు అంటే ఏం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరికీ నోటెడ్గా ఉన్నటువంటి వెల్ నోటెడ్గా ఉన్నటువంటి గాజు గ్లాసు ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి సుధాకర్కి రావడం ఒక అందుకు కూడా మంచి శుభసూచకంగా ఇటు పసుపులేటి వర్గీయులంతా కూడా ఆలోచిస్తున్నారు. ఇటు టీడీపీకి ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి సింబాలిక్ అయినటువంటి గాజు గ్లాసు స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్నటువంటి పసుపులేటికి ఇవ్వడంతో ఒక కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మందికి కూడా ఇండిపెండెంట్లుగా స్వతంత్ర అభ్యర్థి బరిలో దిగినటువంటి రెబల్ క్యాండిడేట్లందరికీ కూడా గాజు గ్లాస్ ఇవ్వడంతో చాలా వరకు అక్కడ ఒక నూతన ఉత్సాహం అయితే కనబడతా ఉంది. పసుపులేటి సుధాకర్కు గాజు గ్లాస్ ఇవ్వడంతో ఆయన విజయానికి నల్లేరు మీద నడకలాగా కనిపిస్తుందని చెప్పి కార్యకర్తలంతా కూడా ఆనందోత్సాహం ముందుకు నడుస్తూ ఉన్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. ఈసీ మరి కాసేపట్లో ఈ యొక్క ఎవరికైతే గాజు గ్లాస్ సంబంధించినటువంటి సింబల్స్ ఇచ్చారో వారందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా మరి ఒక హాఫ్ అన్ అవర్లో అఫీషియల్గా కూడా నెల్లూరుకు సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఎవరెవరికి గాజు గ్లాస్ వచ్చిందో వాళ్ళందరి పేర్లు కూడా ప్రకటించడం జరుగుతుంది. అయితే అఫీషియల్గా కొంతవరకు ఇంకా గాజు గ్లాస్ సంబంధించినటువంటి సింబల్కి ఎవరికి ఇచ్చారనేది కూడా బయట పెట్టకపోవడం వెనకాల ఇంకేదైనా కారణాలు ఉన్నాయి దాని మీద కూడా ఆలోచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఇప్పటికే గాజు గ్లాసు కేటాయించినటువంటి అభ్యర్థుల లిస్టులు అయితే పూర్తి స్థాయిలో బయటకు వచ్చాయి. ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గాజు గ్లాసు వచ్చినటువంటి కొన్ని నియోజకవర్గాలకి ఇంకా పేర్లు బయటికి రాకపోవడం వెనకాల ఏదైనా కుట్ర జరుగుతుందా అనేది కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా గాజు గ్లాసు ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండిపెండెంట్లు, రెబల్ క్యాండిడేట్లుగా ఉన్నటువంటి వ్యక్తులకు, స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఈ రోజు ప్రధానంగా ఈ యొక్క గాజు సింబాలిక్ అనేది రావడంతో అటు ఓటర్లో సులువుగా ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి కూడా ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ప్రజల్లోకి వెళ్లి ఈ యొక్క గాజు గ్లాస్ సింబల్ ద్వారా రేపు ఓటు వేయాలని అభ్యర్థించినటువంటి నేతలంతా కూడా ఈ రోజు ప్రధానంగా కూటమి అభ్యర్థులైనటువంటి ఎవరైతే టీడీపీ తరపున పోటీ చేస్తున్నారో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేనకు ఏదైతే ఒక సీటు కూడా కేటాయించలేదు. సో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎక్కడ పోటీ చేయట్లేదు, అంతా కూడా టీడీపీ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులే పోటీ చేస్తా ఉన్నారు. సో జనసేనకు ఉన్నటువంటి గాజు సింబల్ ఈ రోజు రెబల్ అభ్యర్థులు అయ్యుండొచ్చు, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నటువంటి అభ్యర్థులకు గాజు గ్లాస్ రావడం వెనకాల ఒక ఆనందం అయితే ఉంది. ఎందుకంటే త్వరగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి సింబల్ గాజు గ్లాస్ కాబట్టి సో గాజు గ్లాసు రావడం పట్ల వీళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇటు పసుపులేటి కార్యాలయంలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. గాజు గ్లాస్ రావడం వెనకాల వాళ్ళంతా కూడా ఒక నూతన ఉత్సాహం అయితే ముందు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో జనసేన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పసుపులేటి సుధాకర్ ఆయన పూర్తి స్థాయిలో కూడా గాజు గ్లాస్ సింబల్తోనే 5 సంవత్సరాల పాటు కూడా ఏదైతే గాజు గ్లాస్ నుంచి పోటీ చేసినందుకు ఆయన దాదాపు కూడా 15,000 ఓట్లు కూడా మెజార్టీ ఏదైతే ముందుకు రావడం జరిగింది, 15,000 ఓట్లు కూడా ఆయన సాధించడం జరిగింది. అయితే ఆయన 6 నెలలు పార్టీ చేరిన తర్వాత వచ్చినటువంటి ఓట్ బ్యాంకింగ్ చూస్తే 15,000. సో ఇప్పుడు 5 ఏళ్ల పాటు కూడా ఆయన ఇటు ప్రజల్లోకి వెళ్తూ విస్తృతంగా కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ పసుపులేటి ట్రస్ట్ ద్వారా కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అనేక సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధిలో కీలకంగా ఉండినటువంటి పసుపులేటి సుధాకర్ చివరి క్షణం వరకు కూడా ఏదైతే టీడీపీ నుంచి పోటీ చేస్తారనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే చివరి నిమిషంలో
గతంలో ఇటు టీడీపీ టికెట్ ఇవ్వకపోవడం కారణాల ద్వారా ఆయన బయటకు వచ్చి రెబల్ క్యాండిడేట్గా పసుపులేటి సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. సో ఆయనకి ఈరోజు గాజు గ్లాస్ వెనక ఏదైతే రావడం తర్వాత వాళ్ళంతా కూడా ఒక ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఏదైతే అఫీషియల్గా నోట్ బయటకు రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పసుపులేటి సుధాకర్ మరి కాసేపట్లో కూడా మీడియా ముందు వచ్చి ఆయన గాజు గ్లాస్ వచ్చినటువంటి సింబలిక్తో ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరుగుతుంది. కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఆయన ఆశీర్వదించాలని చెప్పి గాజు గ్లాసుని పట్టుకొని ఈరోజు సుధాకర్ అయ్యుండొచ్చు, సుధాకర్ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. అనేక దిక్కుల రెబల్ క్యాండిడేట్లు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నటువంటి వారందరికీ కూడా గాజు గ్లాస్ రావడం వెనకాల వాళ్ళంతా కూడా ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ అయితే ఉంది. మరి రానున్నటువంటి ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ ఈ అభ్యర్థులు ఎలాంటి పరిస్థితుల్లో ముందుకెళ్తారు, విజయానికి దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయా అనేది పూర్తి స్థాయిలో మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని కాకినాడ నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, అటు స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించినట్లుగా తెలుస్తోంది. అంటే నిబంధనల ప్రకారమే ఈ విధంగా కేటాయించమని చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం ఓవరాల్ గా ఏ విధంగా చూడొచ్చు, అలాగే జనసేన ఏ విధంగా రియాక్ట్ అవుతుందని అనుకోవచ్చు అంటారు వర్మ? ఇది ఏపీలో గాజు గ్లాస్ కోసం జరుగుతున్న ఫైట్ లో కొత్త ట్విస్ట్ అయితే వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి జనసేన రెబల్ పాటంశెట్టి సూర్యచంద్రకు గ్లాస్ సింబల్ కేటాయించింది ఈసీ. అయితే ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు సీట్ల సర్దుబాట్లు, టికెట్ల సర్దుబాట్లకు సంబంధించి తలమునకలైనటువంటి పార్టీ అధ్యక్షులు తాజాగా ప్రచారంలో కూడా జోరు పెంచారు. అయితే పోలింగ్ కి సమయం దగ్గర పడుతుంటో నామినేషన్ వేసి మేనిఫెస్టోలపై కూడా ఒకవైపు ఫోకస్ పెట్టిన పరిస్థితుల్లో ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో ప్రకటించి ఆ ప్రచారంలో కూడా దూకుడు పెంచింది. అయితే దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే ఏదైతే ఈ నేపథ్యంలో కూటమి ఎన్నికలకు సంబంధించి ఎవరైతే నేతలు ఉన్నారో ఎన్నికల గుర్తు అయితే ప్రస్తుతం తలనొప్పిగా మారిందనే చెప్పుకోవాలి. ఏదైతే నిన్నటి రోజు జనసేనకు గ్లాస్ గుర్తును కామన్ సింబల్ గా కేటాయిస్తూ కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జనసేనకు గాజు గుర్తుకు ఏదైతే గాజు గ్లాస్ గుర్తును కేటాయించగా ఏదైతే ప్రస్తుతం స్వతంత్రంగా జనసేన పార్టీకి సంబంధించి రెబల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇదే సింబల్ ను కేటాయిస్తూ ప్రస్తుతం కొంత గందరగోళ వాతావరణాన్ని అయితే ఈసీ తీసుకొచ్చిందనే చెప్పాలి. అయితే నిబంధనల ప్రకారమే కేటాయించామని ఎన్నికల అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి వరకు నిన్నటి వరకు గ్లాసు ఇదే గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ లిస్ట్ లో ఉన్నందున కేటాయించినట్లయితే ప్రస్తుతం తెలుస్తోంది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 21 స్థానాల్లోనే పోటీ చేస్తున్న తరుణంలో జనసేన ఏదైతే పోటీ చేయని స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈ గాజు గ్లాస్ గుర్తునే అందుబాటులో ఉంచారు. అయితే ఎన్నికల అధికారులు ఏ పార్టీలకి సంబంధం లేనటువంటి స్వతంత్ర అభ్యర్థులు గ్లాస్ గుర్తు ఎవరైతే కోరారో వాళ్ళకి కేటాయించామని ఇప్పుడు వాళ్ళు సమాధానంగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం జగ్గంపేట జనసేన రెబల్ గా పోటీలో నామినేషన్ వేసినటువంటి పాటంశెట్టి సూర్యచంద్రకి గ్లాస్ గుర్తును ఇవ్వడం కూడా ఇచ్చినట్లయితే స్పష్టం చేశారు. ముఖ్యంగా తనతో పాటు మరొక ఇద్దరు అభ్యర్థులు కూడా మొత్తం ముగ్గురు కూడా గాజు గ్లాస్ కావాలని ఏదైతే జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముగ్గురు గాజు గ్లాస్ కోసం సింబలే కావాలని కోరితే ఆ ముగ్గురికి లాటరీ వేస్తే అప్పుడు కూడా జనసేన రెబల్ అభ్యర్థికే లాటరీలో ఈ గాజు గ్లాస్ గుర్తు రావడంతో ప్రస్తుతం ఇక్కడ గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఏదైతే కూటమి అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ ప్రస్తుతం బరిలో ఉన్న తరుణంలో అక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సింబల్ గాజు గ్లాస్ కావడం, సైకిల్ గుర్తు చేయడం, అక్కడికే క్రాస్ ఓటింగ్ కష్టమా లేదంటే లాభమా అన్న ఆలోచనలో ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పాటంశెట్టి సూర్యేంద్రకి సింబల్ కేటాయించడంతో కొంత అటు టీడీపీ జనసేన వర్గాల్లో కొంత ఆందోళన అయితే నెలకొంది. అయితే ఈ సింబల్ తనకు కేటాయించడం పట్ల ఏదైతే తనని ఎవరైతే గుర్తించాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించకపోయినా దేవుడు తనను గుర్తించాడు, అందుకే జగ్గంపేట నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థికి నామినేషన్ వేయగలిగాను, గాజు గ్లాస్ కూడా నాకే వచ్చిందంటూ కూడా ప్రస్తుతం ఆయన సంబరాలు చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. తనతో పాటు తన అనుచర గణం కూడా పూర్తి స్థాయిలో ఆనందోత్సాహాలతో ప్రస్తుతం పోటీకి తాము ఖచ్చితంగా, ఎందుకంటే నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే 8 సార్లు మొత్తం ప్రతి ఇంటిని కూడా తిరిగి వచ్చినటువంటి తాను తన భార్యకి ఏదైతే కష్టపడినందుకు కష్టం అయితే ఫలించింది, ఖచ్చితంగా గాజు గ్లాసు గుర్తు నాకు వచ్చిందని కూడా ఆయన స్వయంగా ప్రకటిస్తున్నారు. అయితే ఈ గాజు గ్లాసు గుర్తు ప్రస్తుతం ఎంపీకి
నష్టం చేకూరుస్తుందా అన్న ఒక చర్చ కూడా రాజకీయంగా ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతుంది. ఎందుకంటే టంగిలో ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తూ ఉన్న బరిలో ఉండడం, జగ్గంపేట ఆ పార్లమెంట్ పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఈ నియోజకవర్గంలో తనకి గాజు గ్లాస్ సింబల్ కూడా రావడంతో ఒకవైపు అక్కడ టీడీపీ తరఫున కూటమి అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ ఉండడం, అతనికి సైకిల్ గుర్తుపై ఓటు వేయవలసింది. అప్పటికే ఒక ఓటు సైకిల్ పై, అలాగే మరొక ఓటు గాజు గ్లాస్ గుర్తుకి వేయాలన్న సందర్భంలో పూర్తిగా కూడా కాకినాడ పార్లమెంట్ లో నిలబడినటువంటి పోటీ చేసిన అభ్యర్థుల్లో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,50,000 పైబడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అదే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పొరపాటున వేస్తే అక్కడ మెజారిటీ కోల్పోతే మళ్ళీ అది ఖచ్చితంగా జనసేనకే మైనస్ అవ్వబోతుందా అన్న చర్చ నడుస్తోంది. ఏదైతే ఇప్పుడు సాధారణంగా ప్రస్తుతం అభ్యర్థిని చూసి ఓటేసి అందరూ చదువుకుని ఉన్న వాళ్ళకైతే ఇది కొంతమేర లబ్ధి చేకూరుస్తుంది తప్ప పూర్తి స్థాయిలో గాజు గ్లాస్ గుర్తు రెబల్ అభ్యర్థులకి ఏదైతే సొంత పార్టీ నేతలకైతే ఇది తల నొప్పిగా మారిందనే చెప్పాలి. థ్యాంక్ యూ వర్మ. ఇదే అంశంపై మాట్లాడడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు చెప్పండి, అటు స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఈసీ కేటాయించడంతో అటు రానున్న ఎలక్షన్స్ లో చూస్తే కూటమి అభ్యర్థులపై ఎటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? మనం చూసినట్లయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే సింబల్ ఉందో అది గాజు గ్లాస్ గుర్తు, అది ప్రజలకు బాగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ గాజు గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో ఆ గాజు గ్లాస్ గుర్తు కనుక టీడీపీ పోటీ చేసిన చోట్ల కనుక ఈ గాజు గ్లాస్ గుర్తు కనుక వేసినట్లేదు, పోటీ చేసినట్లేదు కనుక అక్కడ ఏదైతే అభ్యర్థులకి అయితే గల్లి కొట్టేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ప్రతిపక్షాలు చేసినటువంటి కావచ్చు, ఇతర అంశాలు ఏదైనా కావచ్చు. కానీ మొత్తం మీద గాజు గ్లాస్ గుర్తు అయితే మాత్రం పలు చోట్ల ఏదైతే ఆర్వోలు అయితే ఉన్నారో వారందరూ కూడా అటు కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులకు అయితే కేటాయించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే మైలవరంలో మనం చూసినట్లయితే మనంలేని నాగప్ప అనుభవాలని థ్యాంక్ యూ సాంబశివరావు.